ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తుంటూ ఉన్నాం. దేవుడు తన ఉన్నతమైనటువంటి కృప, తన ఉన్నతమైనటువంటి కార్యములు మన ఎడల జరిగించేటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. ఏ విషయంలోనైనా సరే మనం దేవుని వైపు చూసినప్పుడు, దేవునిలో మనం నిలబడినప్పుడు ఆయనే మన జీవితంలో అన్ని విషయంలో కార్యం చేస్తూ మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ఈరోజు మరి యొక్క మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు కృపను, ధన్యతను, భాగ్యమును ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. చివరిలై వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవుణ్ణి వేడుకుంటున్నప్పుడు, నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నీ ప్రతి ఒక్క కార్యాన్ని సఫలం చేస్తాడు. దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు. నువ్వు మనవి చేయటానికంటే ముందుగానే దేవుడు నీ ప్రతి మనవిని ఆలకించేసినాడంట. ప్రతి ఒక్క మనవిని, ప్రతి ఒక్క కార్యమును దేవుడు జరిగించి ప్రతి ఒక్క మనవిని దేవుడు నెరవేర్పు చేసినటువంటి దేవాది దేవుడై ఉంటూ ఉన్నాడు. నీవు ఏది అడుగుతున్నావు దేవుని సన్నిధిలో, నువ్వు ఏది అడుగుతూ ఉన్నావు దేవుని యొక్క సన్నిధిలో, నువ్వు దేని కొరకు కనిపెట్టుకొని ఉన్నావో దేవుడు అది నీ విషయంలో, నీ జీవితంలో దేవుడు ఆలకించేసి ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఆ పైన అంటున్నాడు దేవుడు, వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇచ్చేదను. ఏంటంట? వేడుకొనక ముందే, ఇంకా వారు అడగక ముందే, ఇంకా వారు వేడుకొనక ముందే నేను జవాబు ఇచ్చేస్తున్నాను, నేను ఉత్తరం ఇస్తూ ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు ఏ విషయంలో అయితే, దేవుని సన్నిధిలో ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నావు. ఈ యొక్క ఉపవాస దినములలో, ఈ యొక్క లెంట్లో మనం ఉంటూ ఉన్నాం కనుక ఏ యొక్క ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావు, ఏ యొక్క విజ్ఞాపన నువ్వు చేస్తూ ఉన్నావు, ఏ యొక్క మనవి నువ్వు దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నావో దేవుడు నీ ప్రతి మనవిని ఆలకిస్తూ ఉన్నాడు. అది ఏదైనప్పటికీ నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఆయన నిన్ను బలపరిచేటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. భయపడకు, దేవుని వైపు చూడు, ధైర్యముగా ఉండు, దేవుని సన్నిధిలో నిలబడు. దేని విషయమైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు నీ జీవితంలో ఇచ్చి నిన్ను ఘనపరిచి, నిన్ను మహింపరిచి, నిన్ను దీవించి నిన్ను ముందుకు నడిపించబోతూ ఉన్నాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా, మా ప్రియ బిడ్డలను నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయనా. మనవి చేయక ముందే నువ్వు ఆలకిస్తానన్నావు. నిజమే, మేము వేడుకొనక ముందే, మేము అడగక ముందే మా అవసరతలను ఎరిగిన దేవుడో, మా అక్కర్లను ఎరిగిన దేవుడో, మా విజ్ఞాపనలను ఎరిగిన దేవుడో ప్రభా. దేవా, నువ్వు కార్యమును జరిగిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారిని చేతులకి నాయనా తండ్రి ప్రభా యేసయ్యా నేను అప్పగిస్తున్నాను. వారు ఎవరు ఏ అవసరతలో అక్కర్లో ఉన్నారో వారి అవసరతను అక్కర్ని తీర్చండి. వారి మనవిని నువ్వు ఆలకించే దేవుడో, వారి విజ్ఞాపనను ఆలకించే దేవుడో, వారి ప్రతి ప్రయాసకు నువ్వు జవాబు ఇచ్చేటువంటి దేవాది దేవుడవు కనుక ప్రభువా, వారి ప్రతి అవసరతను తీర్చి నీ నామమున అద్భుతమైనటువంటి కార్యమును నువ్వు జరిగించి సహాయము చేసి బలపరచుమని ప్రతి ఒక్క బిడ్డని చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థనను నీ బిడ్డలందరినీ కూడా నీ చేతులకి నేను అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.